రైట్. నేను ఫస్ట్ హాఫ్ చూసి అరే 3 సాంగ్స్ మంచి సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసినాయి, సెకండ్ హాఫ్ ఎలా నడుపుతారు వితౌట్ మంచి సాంగ్స్ లేకుండా అనుకుంటే ఈ సాంగ్స్ని డిఫరెంట్ వేరియేషన్స్ పెట్టడం, ఆ సాంగ్ని మళ్ళీ రిపీట్ చేయడం బీజిఎం, ఇందులో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ ఈస్ ఇస్ ఆయన దేవిశ్రీ ప్రసాద్ ఎలా కన్సీవ్ చేశారు? దేవిశ్రీ ప్రసాద్ అంటే నేను ఫస్ట్ వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడే అంటే నేను అదేనండి చాలాసార్లు మెన్షన్ చేశాను అనమాట. అంటే కథని ఎంత చక్కగా అర్థం చేసుకుంటాడా అనేది, మన కథలో ఇంకెంత విషయం ఉన్నది అనేది ఇంకొంచెం డెప్త్ మనకే చెప్తాడు అతను. అంటే నేను ఇట్ ఈస్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ దేవిశ్రీ ప్రసాద్ అండి. సో ఆయన కథ చెప్పేటప్పుడే పాయింట్ ఏంటంటే స్టోరీ నరేషన్లోనే అని చెప్పి అలా ట్యూన్స్ వచ్చేసాయండి. ఇదైతే మిరాకిల్ బుజ్జితల్లి అయితే అలా చెప్తూ అమ్మ మర్చిపోతా అని చెప్పి ఇలా చేసుకోవడం. నేను అలా చెప్తున్నప్పుడే వెళ్ళి పియానో ప్లే చేసి వచ్చిందండి. అదని చూడండి, అది పియానో ప్లే చేసి ఆ తర్వాత వయలిన్ ప్లే చేసి సెట్ చేశారనమాట. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కంపోజ్ చేశారండి ఆయన. సెకండ్ హాఫ్లో ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే అది, అండ్ నేను దేవి గారు అందరం చాలా ఎక్సైట్ అయిపోయాం. ఫర్ లెంత్ సేక్ ఆ పాట వద్దనుకున్నది మెజారిటీ ఓట్స్ పడ్డాయన్నమాట. ఆయన చాలా హట్ అయిపోయాడు, లేదంటే అది చాలా బాగుండేదండి ఆ పాట. సో ఇప్పుడు అది ఈ లెంత్లో అది లేదు. మీకు ఏదైతే పాకిస్తాన్ కానీ ఊర్లో కానీ ఏదైతే డౌట్స్ ఉంటాయో వాటన్నిటికీ ఒక బ్రిడ్జ్, అది బ్యూటిఫుల్ బ్రిడ్జ్. అంటే అసలు ఈ నెలలు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి ఈ అమ్మాయిది ఏంటి అనేది ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్, ఒక 3-4 minutes మాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వద్దు అని అనుకున్న తర్వాత ఇంకా అది సాంగ్ తీశారన్నమాట. ఇప్పుడు ఆ సాంగ్ తీసేసిన తర్వాత ఈయనకి అసలు ఈ సినిమా అంతా నేను చూసిందే ఒక మ్యూజికల్గా చూశాను అని చెప్పి ఆ లాస్ట్ 2 సాంగ్స్ సర్ప్రైజ్ అండి. ఇందులోనే ఇంకొక సాడ్ వెర్షన్ మేల్ది, హ్యాపీయర్ వెర్షన్ ఫిమేల్ది. సో సర్ప్రైజ్ అది. నేను పర్టికులర్గా మేల్ వెర్షన్ అయితే స్ట్రైట్ అతను స్టూడియోలో చూశాను అనమాట. అప్పటివరకు అన్నిసార్లు చూసిన తర్వాత ఒక ఎగ్జైట్మెంట్ ఏదో తగ్గిపోయి బాగుంది బాగాలేదా బాగుంది అని ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఒక ఆడియన్స్ లాగా ఒక ఫీల్ వచ్చిందండి. వెళ్ళి హక్ చేసేసుకున్నాను గట్టిగా అది. సో ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ఏదైతే ఉందో, ట్రీట్మెంట్ ఉందో, అది ప్యూర్ డిఎస్పి మ్యాజిక్ అండి. రైట్. అంటే చాలా మీమ్స్ కూడా వచ్చినాయి. అవునండి, చాలా వచ్చాయి. అంటే నాకు ఏమంటుందంటే అరే ఇదేంట్రా ఇన్స్టా ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది అన్నట్టు. అంటే మేబీ 1-2 సార్లు చూస్తే అవే ఎక్కువ వస్తాయో తెలియదు కానండి. సేమ్ ఆల్గారిథం రిపీట్ అయితే అంటే ఇదేమి గోలా అంటే మా ఫ్రెండ్స్ కూడా నాకు పంపితే ఇదేం గోలరా, ఇప్పితే ఇదే ఓపెన్ చేస్తే జస్ట్ ఏదన్నా రీల్ చూద్దామన్నా ఏం చూద్దామన్నా ఏం చేస్తున్నా ఇమీడియట్ గా పీపుల్ ఆర్ బస్టింగ్ ఇంటూ